రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. జలాశయాలు, కుంటలు, చెరువుల్లో నీటి మట్టం వేగంగా తగ్గుతుంది. పంటలకు పెద్ద ఎత్తున భూగర్భ జలాలు వినియోగిస్తున్నారు రైతులు. ఏప్రిల్, మే నాటికి భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాకు ఇబ్బందులు వస్తే వాటర్ సప్లై చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టారు అధికారులు. జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలున్నాయి. అనుబంధ గ్రామాలను కలుపుకుని 1500 దాకా పల్లెలు ఉన్నాయి. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి తాగునీరు అందుతుంది. ప్రతి ఏడాది వేసవిలో గ్రిడ్లో సాంకేతిక సమస్యలు, మోటార్లు రిపేర్కు రావడంతో తాగునీటి సరఫరాకు ఆటంకంగా మారింది. ఈ మధ్య కోరుట్ల సమీపంలోని ప్రధాన మిషన్ భగీరథ గ్రిడ్ దగ్గర లోపాలతో తాగునీరందక ఇబ్బందులు పడ్డారు స్థానికులు. ఇలాంటి సమస్యలతో పాటు జలవనరుల్లోనూ నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుంచి నెలన్నరలో 13 టీఎంసీల నీటిని కాకతీయ కాలువ ద్వారా దిగువకు వదిలారు అధికారులు. ప్రస్తుతం ఎల్ఎండిలో 13.37 టీఎంసీల నీరుంది. ఏప్రిల్ నాటికి 6 టీఎంసీల నీరుంటే తాగునీటికి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు అధికారులు. మిడ్ మానేరులో 27.5 టీఎంసీలకు 18.36 టీఎంసీల నీరుంది. ఇక్కడి నుంచి ఎల్ఎండి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లకు నీటిని పంపిస్తారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్లోనూ మిషన్ భగీరథకు నీటిని పంపించే అవుట్లెట్ పాయింట్ ఉంది. అక్కడికి నీరు అందాలంటే ప్రాజెక్టులో దాదాపు 8 టీఎంసీల కుషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఫిల్టర్ బెడ్ల దగ్గర అదనపు సామాగ్రిని సమకూర్చుతున్నారు అధికారులు. పాడైన బోరుబావులకు సంబంధించిన సామాగ్రిని తెప్పిస్తున్నారు. కొన్ని పట్టణాల్లో పవర్ బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మరమ్మత్తు చేస్తున్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విలీన గ్రామాల్లోనూ తాగునీటికి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా తలెత్తకుండా ముందుగానే మా డిపార్ట్మెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్తోని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు సమ్మర్ స్పెషల్ క్రాష్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రతి విలేజ్ తిరిగి మిషన్ భగీరథ వాటర్ ఒకవేళ రాకుంటే వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ ఏమున్నాయి అనేటివి, అక్కడ హ్యాండ్ పంప్స్ ఎన్ని ఉన్నాయి, సింగిల్ ఫేజ్ మోటార్స్ ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూఎస్ మోటార్స్ ఎన్ని ఉన్నాయి, బావులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ చూసుకొని అవన్నీ వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి, అవి పని చేయని కూడా కొన్ని వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు వాటిని మరమ్మతులు చేయించేందుకు వాటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటున్నాము. మనం ఇప్పటికే ఆల్రెడీ 100% ప్రతి గ్రామానికి ఎంత మనకి ఇవ్వాల్సిన డిమాండ్ ప్రకారం ప్రతి గ్రామానికి మరియు 2 పట్టణాలకు ఇస్తున్నాం. ఆల్రెడీ సమ్మర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్ ఒకటి మా డిపార్ట్మెంట్ కండక్ట్ చేసింది. మిషన్ భగీరథ వాటర్ రాకపోతే కూడా ఆల్టర్నేట్ సోర్సెస్ ఏమున్నాయి ఏంటి అనేది చెక్ చేయడం కూడా జరిగింది. సో సమ్మర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాం. ఈడ మిషన్ భగీరథ నీళ్లు లీక్ అయ్యి 15 రోజులు అవుతుంది. ఇదివరకు ఇక్కడ ఎవరు చర్య తీసుకోలే, అది కుడుతలేరు, ఏం లేరు. బయటికి అటు ఇటు అన్ని మురికి నీళ్ళు వస్తాయి, ఇబ్బంది అవుతుంది మాకు. పల్లెలకు, పట్టణాలకు ప్రధాన నీటి వనరులైన మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో అవసరమైన నీరు ఉంచాలని ఇరిగేషన్ శాఖకు ప్రతిపాదనలు పంపారు జిల్లా అధికారులు. ఎల్ఎండిలో ఏప్రిల్, మే నాటికి నీటి నిల్వలు పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో కరీంనగర్ పట్టణానికి వేసవిలో ప్రతిరోజు కాకుండా రోజు విడిచి రోజు నీరు సరఫరా చేయనున్నట్లు తెలిసింది. చొప్పదండి పట్టణానికి ప్రస్తుతం సిరిసిల్ల గ్రిడ్ నుంచి వాటర్ సప్లై అవుతుంది. ఇక్కడి నుంచి సక్రమంగా నీరు రాకపోతే బోరు బావులు, ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీకి డబ్బా గ్రామంలోని గ్రిడ్ నుంచి సరఫరా చేస్తుండగా ఆశించిన స్థాయిలో నీరందకపోతే బావులే ప్రత్యామ్నాయమని అంచనా వేస్తున్నారు అధికారులు. జగిత్యాలలో ధర్మసముద్రం చెరువు ప్రధాన నీటి వనరు. ఈ చెరువు నీళ్లు స్థానిక అవసరాలకు సరిపోతాయని చెప్తున్నారు అధికారులు. ఇక కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో కరెంటు బోర్లు, ఇతర బావుల ద్వారా పంపింగ్ చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. నీటి ఎద్దడి కలగకుండా అధికారుల ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పుడే సాగునీటికి, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడుతున్నారు లోకల్స్.